హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ సోల్జర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ ఎపిసోడ్లోని ఎస్ఎస్ఎఫ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సిఆర్పిఎఫ్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సిఆర్పిఎఫ్ అనగా సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్. ఇది సిఏపిఎఫ్ లో ఒక భాగం. ఇది అన్ని ఫోర్సెస్ లో కల్లా సిఏపిఎఫ్ లో పెద్ద ఫోర్స్. సిఆర్పిఎఫ్ డ్యూటీస్ విషయానికి వస్తే ఇది రిజర్వ్ ఫోర్స్. ఎక్కడైనా ఇంటర్నల్ గా ఇండియాలో ఏమైనా గొడవలు అయినా సరే, ఇష్యూస్ అయినా సరే సిఆర్పిఎఫ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సిఆర్పిఎఫ్ ఇది కాకుండా జమ్మూ కాశ్మీర్ లోని టెర్రరిస్ట్ డ్యూటీస్, ఛత్తీస్గఢ్ లోని యాంటీ నక్సలైట్ ఆపరేషన్స్, విఐపి సెక్యూరిటీ అని, ఎలక్షన్స్ డ్యూటీ అని, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని, కోబ్రా కమాండో అని, ఫ్లడ్స్ వచ్చేటప్పుడు ఎన్డీఆర్ఎఫ్ తో పాటుగా సిఆర్పిఎఫ్ వర్క్ చేస్తుంది. పవర్ విషయంకి వస్తే ఆర్మీ తర్వాత డిఫెన్స్ ఫోర్సెస్ లో పవర్ ఉండేది ఫోర్స్ ఏదైనా ఉందంటే పారామిలిటరీలోని సిఆర్పిఎఫ్ అనేది టాప్ లో ఉంటుంది. స్టడీ పరంగా చూసుకుంటే సిఆర్పిఎఫ్ లోని మీకు 10 to 12 అవర్స్ ఈజీగా టైం దొరుకుతుంది. మొత్తం పారామిలిటరీలోని కంపేర్ చేసుకుంటే సిఆర్పిఎఫ్ లోని శాలరీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సిఆర్పిఎఫ్ డిప్లాయ్ అయ్యే ఉండే లొకేషన్స్ లోని రిస్క్ ఉండటం వల్ల అలవెన్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలవెన్స్ విషయంకి వస్తే అన్ని పారామిలిటరీ ఫోర్సెస్ లాగే సిఆర్పిఎఫ్ కూడా 60 days ఎర్నల్ లీవ్, 15 days క్యాజువల్ లీవ్ ఉంటుంది. ఇవన్నీ కలుపుకుంటే పబ్లిక్ హాలిడేస్ తో కలిపి మీకు ఇయర్లీ 85 to 90 days వరకు లీవ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఫ్యామిలీ విషయంకి వస్తే సిఆర్పిఎఫ్ లోని చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది ఫ్యామిలీ పెట్టుకోవడానికి. ఎందుకంటే డ్యూటీస్ అలా ఉంటాయి. రిస్క్ అయినా పర్లేదు, జాబ్ లో సాటిస్ఫాక్షన్ ఉండాలి అనుకుంటే సిఆర్పిఎఫ్ కి అప్లై చేయండి. కాకపోతే మొత్తం పారామిలిటరీ ఫోర్సెస్ అన్నిటిలో కూడా ఎక్కువ రిస్క్ మరియు హార్డ్ వర్క్ చేసే ఫోర్స్ ఏదైనా ఉందంటే అది సిఆర్పిఎఫ్ అనేది టాప్ లో ఉంటుంది. మన తెలుగు వాళ్ళకి అయితే సిఆర్పిఎఫ్ అనేది లొకాలిటీలో ఉండి జాబ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సిఆర్పిఎఫ్ మేజర్ గా సౌత్ ఇండియాలో గానీ, ఛత్తీస్గఢ్ లో గానీ ఎక్కువ డ్యూటీస్ అనేది ప్లే చేస్తుంది. ఇంకా గర్ల్స్ అంటారా, సిఆర్పిఎఫ్ మీరు వచ్చినా సరే వెళ్ళకపోతేనే బెటర్. ఎందుకంటే సిఆర్పిఎఫ్ అనేది ఒక హార్డ్ రిస్కీతో కూడుకున్న డ్యూటీస్ కాబట్టి మీరు అవాయిడ్ చేయండి. ఆప్షన్ ఇవ్వండి, బట్ అవాయిడ్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. దీనివల్ల వీడియో ఇంకో నలుగురు మన తెలుగు వాళ్ళకి చేరి ఒక యూస్ఫుల్ కంటెంట్ అనేది